అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలు లేకపోతే వ్యక్తిగత దురదలు లేదంటే విదేశీ శక్తుల తొత్తులతో చేతులు కలపకుండా నడుస్తున్నటువంటి ఇట్లాగ ఉన్నటువంటి మోడీ సర్కార్ ఇంకో 15-20 ఏళ్ళు ఉంటే కానీ సెట్ రైట్ కాదు. ఎందుకంటే 70 ఏళ్ల పాటు ఈ వ్యవస్థని విచ్ఛిన్నం చేసాం. దాని ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాం. ఏంటంటే స్వయం ప్రకాశితం లేదు, ప్రతిదానికి ఆధార చలాంకం కిందకనే మారిపోయాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన దేశంలో బుల్లెట్ రైలు పెట్టాలి అంటే విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్ తేవాలి. ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ 2026కి పూర్తి కావాలనుకుంది, 2030కి పూర్తవుతుంది. ఎందుకు? వివిధ దేశాలలో ఉన్నటువంటి పరిణామాలు, ప్రస్తుత వాస్తవ పరిస్థితుల కారణంగా. ఇంతకుముందు మనం శాటిలైట్లు అంతరిక్షంలోకి పంపించాలి అనుకున్నప్పుడు అప్పట్లో కావాలని మన దగ్గర చిచ్చు పెట్టి అప్పుడు ఎవరైతే శాటిలైట్ మ్యాన్ని అరెస్ట్ చేయడం ద్వారా మనకు ఆ కేసు అవ్వకుండా చేసి 20-30 ఏళ్ళు లేట్ చేయించారు. అట్లాగే అణుపరీక్షలు ఏనాడో 70లలో జరగాల్సినటువంటి అణుపరీక్షల్ని చివరికి వాజ్పేయి టైంలోకి వచ్చేదాకా చేయకుండా ఆపించగలిగారు. అంటే ఒత్తిళ్ళకి లొంగిపోవటం లేదంటే అంతర్జాతీయ పరిణామాల కారణంగా వాళ్ళ ఆంక్షల వల్ల ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే మన తేజస్ తయారు చేసుకోవాలంటే దానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్ విదేశాలు ఇవ్వడానికి ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన అందరూ భుజం మీద చేయేస్తారు, అందరితో మాట్లాడుతుంటారు. కానీ మనం ఎదగకుండా మన భుజం మీద చేయేస్తున్నేందుకు మన మార్కెట్ కావాలి. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళతో సమానంగా ఎదగకూడదు అన్నటువంటి కడుపు మంట అయితే ఉంది. దీని కారణంగా ఆలస్యాలు తప్పవు.